जय बोलो बाल उग्र लक्ष्मी नरसिंह स्वामी की जय बोलो जय लक्ष्मी नरसिंह स्वामी की जय बोलो कल्याण लक्ष्मी नरसिंह स्वामी की जय बोलो संतान लक्ष्मी नरसिंह स्वामी की जय। ఫస్ట్ సంతానం ఇచ్చిండండి ముందు భక్తులకి. ఇవాళే హైదరాబాద్ వస్తున్నావు కూడా तुलसी माल आयुष्मान भव अष्टैश्वर्य प्राप्ति ओम नमः शिवाय हर हर महादेव। जय बाल उग्र लक्ष्मी नरसिंह स्वामी की जय। जय बाल उग्र नरसिंह स्वामी की जय। అలా బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి చెంత అద్భుతంగా అమోఘంగా దర్శన భాగ్యం జరిగింది. ఒకవేళ దేవాలయం బంద్ అయిపోయిన తర్వాత కూడా కమిటీ మెంబర్స్ చాలా విలువ గౌరవాలు ఇస్తూ మా గౌరవం మాకు ఇస్తూ మా రెస్పెక్ట్ మాకు ఇస్తూ ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క గుండుకు ఒక్కొక్క దేవుడు అన్నట్టుగా అసలు చెప్పలేనంత మంది దేవతలు 96 కోట్ల మంది దేవతలు వెలిసినటువంటి క్షేత్రమనాలనా మరి ఏమనాలో తెలియదు కానీ అలా మహాక్షేత్రం ఇక్కడ నాగేంద్రుడు స్వయంభూ ఆ నాగేంద్రుని మీదనే ఆ స్వామి నిద్రపోతారు. నరసింహస్వామి దేని మీద కూర్చుంటాడో మీకు తెలుసు, శేష పడగల కింద కూర్చుంటాడు. అలా శేషేంద్రుడు నాగేంద్రుడు ఆ సర్పం మాదిరిగా ఆ రాయిశీల సర్పం మాదిరిగా కాకుండా రియల్ సర్పము కూడా ఆ స్వామి వారి దగ్గరనే ఉంది. ఆ సర్పం మీదనే ఆ స్వామి సేద తీరుతాడు. చాలా అద్భుతంగా దివ్య దర్శనంగా ఓంకారం స్వాస్తికు శ్రీ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, బాల నరసింహస్వామి అలా ఎంతమంది దేవతల్ని మరి అన్నగారు దగ్గరుండి చూపించడము. అలా దగ్గరికి పోయి చూస్తే ఏంటంటే ప్రశ్నంగా మనకు కనబడుతుంది, దూరంకి ఉట్టి రాళ్ళలాగా కనబడుతుంది అనమాట. దగ్గరికి పోయి భూతత్వం పెట్టి చూపించినట్టు ఆయన 2 నయనాలతోని నాకు అద్భుతంగా నా 2 నయనాలకు చూపించిండు. చాలా అద్భుతంగా అందరం కలిసి రావాల్సినటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. చాలా ధన్యవాదాలు ఇక్కడ వాళ్ళకి. వీళ్ళందరూ కూడా కొంతమంది అయితే ఇక్కడ డ్యూటీలు అయిపోయి ఇళ్ళల్లో పోయిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ వచ్చి చాలా స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి లేదా అయిపోయిందా చాలా స్పెషల్గా వీళ్ళ మన్మరాళ్ళు పోయినా అంటే నన్ను చూసి పోయిన తాతను పోయిన అమ్మను పోయిన అందరినీ కూడా మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి పిలిపించి మా ఇంట్లో వాళ్ళు చూస్తారట, జర్ర ఆగండి స్వామి మీరు వెళ్ళకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కూసుండబెట్టేసి అలా ఇంత పెద్ద కథ ఎట్లా నడిచింది చూడండి ఆ స్వామి అనుగ్రహంతో. కాబట్టి ఇక్కడ ఈ రెస్పెక్ట్ ఇప్పుడు కమిటీ మెంబర్స్తో దొరికింది. కానీ అంతకుముందు ఇక్కడున్న ప్రజలోకము భక్తులే ఆ అయ్యను చూడడానికి వచ్చిన వాళ్ళు ఈ అయ్య దర్శనం చేసుకుని నాతోని మీద పడేటవాడు. ఇప్పుడు కూడా ఒక భక్తురాళ్ళు కళ్ళ నిండా కన్నీరు పెట్టుకున్నది, ఆనంద బాష్పమో కన్నీరో బాధమో తెలియదు కానీ అందరి కష్టాలు వెలిగిపోయి అందరికీ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, కళ్యాణం కాని వారి కళ్యాణాలు, సంతానం కాని వారి సంతానాలు, ఎనలేని వైభోగాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న స్వామి సన్నిధానంలో ఇంత బలం ఉంది ఈ ఎర్రవరానికి. ఇంకోటి ఇదే విషయంలో కూడా పాకిస్తాన్కి మన భారతదేశానికి కూడా యుద్ధం జరుగుతుంది. హిరణ్యకశపుణ్ణి పేగులు చీరి మెడలేసుకున్న ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వయ్యా నువ్వు స్వామి. అలాగే దేశ రక్షణ చేస్తున్నటువంటి సైనానికి కూడా నువ్వు బలం ఇచ్చి శక్తి ఇచ్చి వాళ్ళ చేతులు కూడా ఒక మహా ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి, నీ గోరలే పెద్ద పెద్ద తలవారులు స్వామి, నీ దంతాలు పెద్ద పెద్ద ఖడ్గములు, అవి త్రిశూలాల కంటే ఎక్కువ తేజస్సు. అలాంటి తేజస్సుతోని కోట్ల బలం పోసుకునే హిరణ్యకశపుణ్ణి చీరి చెండాడిను భక్త ప్రహ్లాదుని కాపాడినవయ్య స్వామి. అలాగే సైన్యులకు కూడా మన దేశ రక్షణ చేసేటువంటి మిలిటరీ సైన్యులకు కూడా చాలా బలమిచ్చి శక్తిచ్చి పాకిస్తాన్ని ఓడగొట్టి మన భారతదేశాన్ని సస్యశ్యామలంగా ఉంచాలంత బలం మాకు
మన గుళ్ళు గోపురాలు కాపాడుకోవడానికి మాకు, ఎందుకంటే కొంతమంది ముస్లిం సహోదరులు కూడగొట్టడం జరుగుతున్నది. అది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ ఇక్కడున్న వాళ్ళ తెలియదు, కానీ చాలా దేవాలయాలు సిటీలో చాలా దేవాలయాలు ధ్వంసం అయిపోయినాయి. గుళ్ళు గోపురాలు ఇరగొట్టేసారు, దేవతల గుండెల మీద కాలు పెడుతున్నారు. కాబట్టి అలాంటి వారిని చీరేయడానికి నీ బలం మాకు కావాలి. పాకిస్తాన్ ఒడగొట్టే నీకు దేశ సైనికులకు కూడా కావాలని మనస్ఫూర్తి తెలియజేస్తూ, ఇంకా నేను వెళ్తున్న స్వామి ఇక్కడికి వెళ్ళిపోయినా నా అన్నయ్యకి అలా మళ్ళొకసారి చెప్పమంటున్నాను. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం కాబట్టి, ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణము కాబట్టి. ఇంకోటి ఎందుకు చెప్పడము అంటే మీ నుంచి కూడా మాకు సహాయం అందాలి, భక్త జనాభా నుంచి కూడా. ఏదైనా ఒక మహాదేవాలయం కావాలంటే ఒకరితో కాదు, వాడు ఎంత కోటీశ్వరుడు అయినా కూడా కాదు. ఇది నార్మల్గా అనుకున్న దేవాలయం కాదు, ఒక యాదాద్రి లెవెల్లో ఊహించుకొని దీనికి పునర్ప్రతిష్ఠ చేసిరు, ప్రారంభం చేసిరు. ఇది ఇక్కడనే ఎండ్ కావద్దు, ఇంకా చాలా మహాదేవాలయం కావాలంటే ఇంకా చాలామంది కూడా సపోర్ట్ కావాలా. మీకు కూడా పుణ్యం అందాలంటే మీరు కూడా ఒక రాయో రప్పనో ఒక మట్టో ఇసుకనో మనం కూడా అలా కలవాలి కదా. మరి గుడి లోపల మనం చనిపోతాం, మన పేరు మాసిపోతుంది, కానీ ఒక గుడికి పెట్టేస్తే, అందుకే అంటారు మనిషికి 100 ఏండ్లు హౌస్ అయితే ఒక గుడికి 1000 ఏండ్లు ఒక ఇంటికి. అట్లా మనుషులు 100 ఏండ్లు ఉన్నా వేరు, 100 ఏండ్లు ఉన్నా సావదప్పదు, 1000 ఏండ్లు ఉన్న ఏరదప్పదు అంటారు కదా. ఆ రకంగా మనం ఎన్నేళ్ళు బతుకున్నా మట్టిలో కలిసిపోతాం. ఆ మట్టి ఎన్నో మనం బతుకున్నప్పుడే ఈ ఇసుకెళ్ళనో ఇసుక ఇప్పడం, ఒక లారీ ఇసుకేనా, ఒక లారీ ఇటుకేనా, లేకపోతే సిమెంట్ సంచులా, లేకపోతే అన్నదాన కార్యక్రమాలకు మనకంటూ పొలాలు ఉంటాయి, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి. అల్లకెళ్ళి ఎకరానికి ఒక 4 సంచుల బియ్యమా ఏదో మీకు తోచింది. ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడనే కాదు, ఎక్కడైనా దానం అడిగేటోళ్ళు గల్లబట్టి వసూలు చేయరు. అది మన బుద్ధి, మన శక్తి, మనం ఇష్టానుసారంగా ఆత్మలకేలి ఇచ్చి వదిలేయాలి. మళ్ళీ ఇచ్చి కొంత అయ్యో మేము అక్కడ లక్ష ఇచ్చినాం, మేము లక్ష ఇచ్చినాం 10, 20, 30 సార్లు దాన్ని యాడ్ చేసుకుంటారు. కొన్ని కోట్ల జనాభాకి చెప్పుకుంటారు. అట్లా చెప్పుకుంటే కూడా మరి ఆ పుణ్యం ఉండదు. కాబట్టి కాస్త ఇచ్చి ఆనందంగా ఆ దేవునికి వదిలేయండి. ఆ దేవుడు మిమ్మల్ని సదా కాపాడుతాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 365 రోజులు నిత్యాన్నదానం, పొద్దుగాల 4 గంటలకు లేచి వండితే మళ్ళీ రాత్రి 1 గంట దాకా కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పొట్ట నింపే క్షేత్రం ఇది. ఇప్పుడు తిరుమలలో ఎట్లా ఉందో అట్లా అన్నమాట. అంటే అట్లా ఏదో కొన్ని కోట్ల ఫండ్స్ వచ్చినాక, కొన్ని వేల ఫండ్స్ వచ్చినాక పెట్టేటోళ్ళు ఉన్నారు. తిరుమల కంటే లక్షల వేల లక్షల కోట్ల ఫండ్స్ కూడా వస్తాయి. ఇంకింకా అంతగానం రాకముందే దీన్ని ప్రారంభం చేసేసారు. నిత్య అన్నదానం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాగా. కాబట్టి మన ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి సపోర్ట్ చేయాలా, ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయం చేయాలని వాళ్ళు అడుగుతలేరు. నేనే అందరూ తరఫున ఆ దేవుని తరఫు నుంచి కూడా అడుగుతున్నా మనస్ఫూర్తిగా. మనం కూడా మాకు కూడా వీలైనంత మేము కూడా ఒక ఇంటికి వెళ్ళినాక ఆలోచన చేసి ఫోన్పే ద్వారా మేము కూడా వేయాలనుకుంటున్నాం. మా వెనక వచ్చిన వాళ్ళు కూడా తోచింది వాళ్ళకి సహాయం ఫోన్పే చేయాలనుకుంటారు. మీరు కూడా ఆ ఫోన్పే సంబంధించింది పెడతాం, మీరు కూడా ఖచ్చితంగా వేయండి. దేవాలయానికే పోతుంది, ఇక్కడ ఎవరు చెవులోకో ఎవరి ఇంట్లోకో ఆ డబ్బులు. ఖచ్చితంగా దేవాలయం ఒక యాజమాన్యం ఉంది, ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకే వెళ్తుంది. అదే పైసలు దేవాలయానికి ఖర్చు పెడతారు. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. వెళ్ళొస్తాం. మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మా దేవాలయం దర్శించాలి. మీరు వచ్చినప్పుడల్లా ఉండాలి. మీరు పెడతారా జరిగినప్పుడల్లా అంకుల్కి పంపిస్తా. చూపిస్తారు కదా, యూట్యూబ్లో వేస్తారు. నేను ఆ నెంబర్ చెప్తా, దాన్ని పంపండి. ఇప్పటి వరకు అయితే ఎవరు పిలిచినా విలువకుండా దేవుడు మన సనాతన ధర్మం, మన దేవుడు మరి పిలిచినప్పుడు పోవాలి కదా అని జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ ఒక పని మీద వచ్చిన కుదరది. ఇట్లా పర్టికులర్ ఒక రోజు మొత్తం మొదలేసి ఒక క్షేత్రం పోయేంత ఉండదు. ఎప్పుడు నాకు బోనములు, దేవుని లగ్గాలు, గుళ్ళు గోపురాలు, నేను కూడా ఇలాంటి అంటే ఇంత మహాదేవాలయాలు కావాలి. 1 కోటి 2 కోట్ల దేవాలయాలు కట్టుకుంటారు కదా, పోషమ్మలు, మైసమ్మలు, దుర్గమ్మలు అట్లా. ఇప్పుడు కూడా మాది మహాబలిపురం పోయారు 3 దేవస్థానం వాళ్ళు విగ్రహాలు తీయడానికి. బాల ఉగ్రలక్ష్మీ నరసింహస్వామికి, బాల ఉగ్రలక్ష్మీ నరసింహస్వామికి, సంతాన లక్ష్మీ నరసింహస్వామికి, కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామికి. మీరు అంటే ఏం చేస్తారు అట్లా మీ పూర్తి వివరాలు డీటెయిల్స్ ఇస్తారా మాకు? అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. నేను యూట్యూబ్ పరంగా కానీ ఫేమస్ అనే విషయంలో అందరికీ నేను తెలిసిన వాడిని. నా పేరే రాకేష్ బోన్ స్వామి. తెలంగాణలోనే కాకుండా
తెలంగాణ బార్డర్ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది శివగణాదులు బోనాలు ఎత్తినప్పటికీ ఏడంత్రాల బోనం అంటే 7 బిందెల బోనం, 5 బిందెల బోనం అంటే 5 అంతరాలు అంటారు. ఏడంత్రాల బోనం అంటే 7 బిందెల్ని ఏడంత్రాల బోనం అంటారు. ఎవరు తెలంగాణ బార్డర్ దాటి వెళ్ళి ఇంకా వేరే రాష్ట్రాలల్లో కానీ వేరే దగ్గర కానీ బోనం చేసింది లేదు. మొదటి వ్యక్తిగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు దుర్గా భవానికి మన తెలంగాణ తరఫున గవర్నమెంట్ తరఫున మనం వెళ్ళి ఆ బోనం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అక్కడ సోషల్ మీడియా కానీ అక్కడ మొదటిసారి ఢిల్లీలో బోనం చేసినప్పుడు కొంతమంది ఇదేంది అన్నట్టుగా చూసింది. అక్కడ వాళ్ళకి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియాలని ఒక తాత్పర్యతోని అంటే ఒక కోరికతో అక్కడ గవర్నమెంట్ వాళ్ళు చేయడం అంటే ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బోనాలని సెలబ్రేషన్ జరగాలి అని ఒక విషయం పైన అక్కడికి ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఢిల్లీలో కూడా ఎవరితో ఎత్తిస్తే ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఎవరితో ఎత్తిస్తే బాగుంటది అని ఈ లక్షలాది శివగణాదులల్లా నన్ను ఎంచుకొని ఇండియా గేట్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. మొదటిసారి వింతగా చూసిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నుంచి బోనాలు చేయడం కానీ లేకపోతే బోనం బయట శాఖలు వేయడం కానీ కూడా జరిగింది. ఆ ఒక మార్పుని నేను తీసుకొని రావడం జరిగింది. అలా ఢిల్లీ కాదు తెలంగాణలో చాలా పేరుగాంచినటువంటి హైకోర్టులో దాదాపు 8 సంవత్సరాల నుంచి నేనే బోనం తీయడం జరుగుతుంది. అక్కడ ఉన్న జడ్జి వాళ్ళు కానీ హైకోర్టులో ఉన్నటువంటి అందరు లాయర్స్ కలిసి నాకు బోనం ఎత్తిస్తారు. అలాగే కాకుండా తెలంగాణలో పేరుగాంచిన అసెంబ్లీలో కూడా మన దాదాపు 9 సంవత్సరాల నుంచి ఘనచరిత్రగా బోనం తీయడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా అక్కడ కూడా అందరు మంత్రులు వస్తారు, స్పీకర్ వస్తారు. అలాగే సెక్రటరేట్ కూలగొట్టక ముందు అక్కడ బోనం చేపించి అమ్మవారికి నల్ల పోచమ్మ ఒక శాంతి పెట్టించి ఆ తర్వాత సెక్రటరేట్ కూలగొట్టిన తర్వాత నూతన సెక్రటరేట్ లో కూడా నాతోని బోనం తీయించడం జరిగింది. అలా ఒక బోనం విషయంలో అంత ఘన చరిత్ర నామం ఉన్నటువంటి మొదటి వ్యక్తిగా ఢిల్లీలో అడుగుపెట్టడం. ఎవ్వరు కూడా హైకోర్టులో ఇప్పటివరకు ఇంతమంది శివగణాదులు ఉన్నప్పటికీ కూడా హైకోర్టులో సెక్రటరేట్ లో అసెంబ్లీలో ఎవరికి కూడా బోనం ఎత్తలే. ఆ బోనం దాదాపు ఒక 8-9 సంవత్సరాల నుంచి నాకే ఎత్తడం జరుగుతుంది. అలా ఇప్పుడు కూడా ఇంకొక 20 days అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో బోనం ఉంది మాది. ఈసారి 11వ సంవత్సరం. అలా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. ఢిల్లీలో కూడా మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అటెండ్ కావడం జరుగుతుంది అక్కడ కూడా. కాబట్టి అలా పేరుగాంచిన మొదటి వ్యక్తిగా ఇక్కడ నేను రావడానికి కారణం ఏదైతే కోదాడలో మేల చెరువు అనే విలేజ్ లో చాలా మంది నాతో పండుగలు చేయించుకుంటారు, అమ్మవారి కళ్యాణం చేయించుకుంటారు, ఉప్పలమ్మ తల్లి నిలబెట్టుకుంటారు, నల్లపోచమ్మ, పెద్దమ్మ, మల్లన్న ఇలాంటి కళ్యాణాలు మనం చేయడం. ఆ కళ్యాణమే ఆ దేవతల కళ్యాణమే జగతి కళ్యాణం, లోక కళ్యాణం. కాబట్టి ఇదే ధర్మం, ఇదే సనాతన ధర్మం. కాబట్టి అంటే దేవతలను కొలవడం, దేవతల పూజలు చేయడం, నలుగురు బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు అన్నట్టుగా నలుగురు. అలా సనాతన ధర్మం అందరూ అంటే మన ధర్మం ఏం చెప్తుంది, ఇతరుల కీడు చేయకుండా న్యాయంగా ధర్మంగా మలుచుకోమని చెప్తుంది. దైవానికి నచ్చే పదం కూడా అదే. దైవం నన్ను ఒలవండి, నన్ను 24 గంటలు నా దగ్గరనే పడి ఉండండి, నా కాలకాడనే ఉండండి, నాకే సేవ చేయమని ఏ దైవం చెప్పది? ఇలా కఠినంగా పూజలు చేయమని, ఉపవాసాలు ఉండి చక్కెరలు వచ్చి బీపీ షుగర్లు తెచ్చుకోమని కూడా ఏ దేవుడు చెప్పడు. మంచి కడుపు నిండా భుజించి మమ్మల్ని ఒలవండి బిడ్డ అంటారు. ఏ తల్లైనా పిల్లలు కడుపు నిండా తింటేనే ఆనందపడతారు. కాబట్టి ఆ రకంగా ఆ అమ్మల పూజలు, ఆ దేవుని లగ్గాలు చేస్తూ నా జన్మ పావనం చేసుకుంటూ అలా కోదాడ మేల చెరువుకు వచ్చిన నేను అంతకుముందు కూడా ఈ స్వామి చరిత్ర ఇని, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటా కాబట్టి నాకు కొన్ని జాతరలు అవన్నీ తిరగడానికి కూడా ఒక్కొక్కసారి సమయం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ఇక్కడి దాకా రావడము, ఆ లక్షలాది కోట్లాది జనంని చూసి ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి సత్యం ఇని చూసి ఆ బ్రహ్మాండమైనటువంటి నోటి నుంచి వచ్చినటువంటి వాకులు అంటారు. వాకులు అంటే పలుకులు, ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా అంటారు. ఆ స్వామి వాకులు ఇని ఇంత సత్యంగా ఉన్నాడు ఆ స్వామి అని రావడం నా జన్మంతా పావనం అయిపోయింది. అంతకుముందు కూడా రావడం జరిగింది, అంతకుముందు కోరిన కోరిక కూడా నెరవేరింది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది రాకేష్ బోనం స్వామిని కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ నన్ను అల్లుకొని నాతో ఫొటోస్ దిగి మేమంతా హ్యాపీగా
ఇక్కడ దర్శనం చేసుకొని అంత హ్యాపీగా అందరికి మేము కూడా దర్శనం ఇచ్చి ఆ స్వామి కూడా మాకు మంచిగా అద్భుతంగా దర్శనం ఇచ్చి ఆయన మెడల పైన ఉన్నటువంటి ఆయన ఏదైతే బాలఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి రూపం ఉందో ఆ రూపం మీదకి తులసిమాల తీసి బ్రాహ్మణుడు నా మెడలో వేయడము ఇదంతా ఎంత అనుగ్రహిస్తున్నావు స్వామి నువ్వు అని చాలా ఆయన దయకు కృపకు నేను పాత్రుడనై ఆయన ఆశీర్వచనాలు తీసుకొని నా ఇంటి వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళి విజయవాడ కనకదుర్గాదేవి దగ్గరికి అలాగే పానకాల లక్ష్మీనరసింహ మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అందరూ రండి, కదిలి రండి. ఇప్పటికీ నేను థర్డ్ టైం నేను రావడం, అంతకుముందు కూడా అందరు గుర్తుపెట్టడం జరిగింది. ఈసారి కమిటీ మెంబర్లు కూడా చాలా అద్భుతంగా గుర్తుపెట్టి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోట్టి మాట్లాడిస్తున్నారు చాలా అద్భుతంగా. ఎందుకంటే వీళ్ళ రిసీవ్ కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎందుకంటే పేరుగాంచిన వ్యక్తులకు కావాల్సింది మర్యాద కాబట్టి ఆ మర్యాద మేము వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు మాకు ఇస్తూ ఉన్నారు. ఒకరి గౌరవాన్ని ఒకరిని అందుకుంటున్నాం. ఆ స్వామి ఇలాగే అందరినీ పేరుగాంచిన వాళ్ళని మిగతా ప్రతి ఒక్క ప్రజలోకాన్ని ముద్దు బిడ్డలందరినీ ఈ 20 గ్రామానికి ఆల్మోస్ట్ అందరూ వచ్చిపోయినరు. కానీ సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రగా అనుకుంటారు అక్కడ తిరుమల పోతున్నాం, యాదాద్రి పోతున్నాం, అలా ప్రతి ఒక్కరు ఈ క్షేత్రాలు తిరిగే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా ఎర్రవరం బాలఉగ్ర లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవాలా. ఎనలేని సత్యం ఉన్నది ఇక్కడ. ఆ సత్యమై నిత్యమై ఎల్లకాలాల ఆ స్వామి నిలిచుంటారు. ఖచ్చితంగా మీ అందరి కోరికలు నెరవేరితే ఇక్కడ మెయిన్ గా అయితే బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి అంటే సంతానం అని అర్థమైపోతుంది. మనం ఆయననే ఒక బాలుడు అని. అయితే సంతానం లేని వారు ఖచ్చితంగా గురువారం రోజున వచ్చి నిద్ర చేసి ఉదయం లేచి తలస్నానములు చేసుకొని ఆ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు చేసి ఏమి ఇక్కడ సంతాన ప్రాప్తం కావడానికి ఏమి ఇవ్వాలనో బ్రాహ్మణుని కలిసి లేదా కమిటీ మెంబర్స్ ని కలిసి తెలుసుకొని ఆ ఒక వస్తువులు తెచ్చుకొని స్వామివారిని పూజ చేసుకొని అలాగే కొన్ని పండ్లు స్వామివారికి 5 రకాల పండ్లు ఎక్కించి ఆ పండ్లు మీ ఒడిలో పెట్టించుకుంటే ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తం. ఖచ్చితంగా ఎంతో మంది కన్న వాళ్ళు ఉన్నారు. ఆ కన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది ఇక్కడ నిదర్శనంగా. అలాగే మాటలు రాని వాళ్ళు, చెవులు వినిపించని వాళ్ళు కూడా చాలా మంది రావడం, మాట్లాడడం, చెవులు వినిపించడం కూడా జరిగింది. కాబట్టి ఇదందరికీ అక్షరాల్లో మీ అందరికీ ఈ సత్యం తెలుసు కాబట్టి అలాగే మీరందరూ కూడా మాటలు రాని వాళ్ళని తీసుకురండి, చెవులు వినిపించని వాళ్ళని తీసుకురండి, సంతానం లేని వాళ్ళు రావాల్సిందిగా, ఇక నిద్ర చేయాల్సిందిగా, స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మీరు ఆకలిబోను స్వామిగా తెలియజేస్తున్నా. నేను ఇప్పటికి ఇలా 3 times రావడం చాలా అద్భుతంగా అందరూ కూడా గుర్తుపట్టడం దగ్గరికి ఇప్పుడే రామ్నగర్ నుంచట మన అంబర్పేట పక్కకు ఉంది కదా రామ్నగర్, వాళ్ళు స్వామి అని కారు దిగంగానే నన్ను పలకరించి ఏంటమ్మా అంటే ఫోటో దిగుతాం స్వామి అన్నారు. తర్వాత పోయి వస్తాము అని అన్నారు. మళ్ళీ వాళ్ళు అన్నారు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి పిల్లలు కాలేదు అని అన్నారు. ఇక అంతల్ని మేము ఎర్రవరం మన మేల చెరువులో పండుగ చేసినాం కాబట్టి మాకు చాలా పండ్లు ఇచ్చిండ్రు. అలా ఆ పండ్లు ఆ స్వామివారి గుడికి 5 సార్లు నిలబడ్డ దగ్గర 5 సార్లు తిప్పి సంతానం కాని వారికి ఇచ్చిన, అలాగే మాటలు రాని వారికి ఇచ్చి మాట్లాడిపించిన కూడా. అంటే నేనేదో సత్యవంతునని కాదు, కొన్ని మాటలు అంటే అన్నాడు మంచిగా. అమ్మ అంటే అమ్మ అన్నాడు, అలా గోవింద అనమంటే గోవింద అన్నాడు. చాలు, అంత పూర్తి ఆ భగవంతుని ఆశీర్వచనం ఉంటే చాలా సంతోషం. ఇప్పటికైతే ఇలా ఆ స్వామి వారి సత్యాన్ని చూసి వెళ్ళడం రావడం అలా నాకు కూడా కొన్ని పండుగలు ఇక్కడ అయితే దొరుకుతున్నాయి. అమ్మవారి కళ్యాణాలు కానీ లేకపోతే స్వామివారి మన ఉప్పలమ్మ తల్లి అంటే కూడా దశావతారంలో పరశురాముడు ఒక అవతారమే కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల గడిగడికి రావడం, ఇక్కడ దర్శించుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఏదన్నా పని అనుకున్న పని జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా కమిటీ మెంబర్స్ కి ధన్యవాదాలు, శరణార్థి. అలాగే ఇక్కడ ఎర్రవరం బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి చెంత ఏం జరుగుతుంది అంటే అన్ని దానాలలో ఎంత భూమి ఇచ్చినా ఇంకా భూమి కావాలంటారు, ఎంత బంగారం ఇచ్చినా ఇంకా బంగారం కావాలంటారు, 10 లక్షల కారు ఇస్తే 1 కోటి రూపాయల కారు కావాలంటారు, 10,000 బట్టలు ఇస్తే 1,00,000 రూపాయల బట్టలు కావాలంటారు. అంటే నోటికి అద్దుండది బద్దుండది. ఏది పెడితే చాలమ్మా అంటారంటే ఒక అన్నం మాత్రమే చాలంటారు. ఎందుకంటే పొట్ట నిండి ఇంకా అగడబడి తిన్నాం అనుకోండి పొట్ట వలిగిపోతుంది, పేలిపోతుంది. ఇక కాబట్టి చాలు అనేది మాత్రం వచ్చేది అన్నదానం దగ్గరనే. అందుకే గోదాన, సువర్ణదాన, భూదాన ఇవన్నీ దానాల కంటే అన్నదాన మహా గొప్పది. కాబట్టి అన్నదాన కార్యక్రమం 24 గంటలు 365 రోజులు పొద్దుగాలు ఎప్పుడో 4 గంటలకు లేచి వండుతారట, మళ్ళా రాత్రి 12-1 గంట వరకు
మంచిగా భుజించే అవకాశం ఉంది. ఇప్పుడే మేము అన్నపూర్ణ తల్లిని, కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని ఇప్పుడే కడుపు నిండా భుజించినాం. ఆ భుజించడానికి కూడా మనం ఇక్కడ వండితేనే కదా తినేది, కాబట్టి ఆ దయదాక్షాణ్యం కూడా ఇంకోటి ఆ స్వామి మీద ఉన్నది. అలా వచ్చిన వాళ్ళ ఆకలి మీద ఉండకుండా కడుపు నిండా పొట్ట నింపే ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళది కూడా ఉంది. కాబట్టి అందరం కలిసి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిందే. పెద్ద పెద్ద మహాదేవాలయాల దగ్గర కూడా చేస్తలేరండి. ఇంకా ఇది ఇప్పుడిప్పుడే ప్రారంభమై మొదలయ్యింది. ఆల్మోస్ట్ సగం కూడా అయిపోయింది. ఇంకా కూడా పూర్తి కూడా అయినాక కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారట. అసలు స్వామివారు ఉద్భవించినప్పుడు ఎప్పుడైతే ఉద్భవించారో దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఉద్భవించినప్పుడు లక్షలాది మంది కదా ఇక్కడ, అసలు సరిపోలే. దాదాపు 10-20 కిలోమీటర్ల నుంచి ఉన్నారు జనం. అటువంటి జనానికి కూడా 28 క్వింటల్ అంటే మామూలు మాట కాదండి. 1 క్వింటల్ అంటేనే చాలా మంది తింటారు. అలాంటిది 28 క్వింటల్ 30-40 క్వింటల్ వరకు కూడా ఉండి అప్పుడు పెట్టిండ్రు. ఇప్పుడు కొద్దిగా అట్లనే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే అంత జనం అప్పుడు రారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా రోజుకు చాలా మంది వస్తున్నారు. అలాగా 24 అవర్స్ వండుతున్నారు, 24 అవర్స్ పెడుతున్నారు. అంటే మీరే అర్థం చేసుకోవాలి ఏ విధంగా వస్తున్నారో. ఖచ్చితంగా మీరు కూడా ఇంటి కుటుంబ సభ్యులందరూ ఒక ఫ్యామిలీగా మీరు ఏదైనా టూర్ వేసుకున్నప్పుడు ఈ క్షేత్రం కూడా టూర్ వేసుకొని ఖచ్చితంగా అందరు కదిలి రావాలి. ఆ స్వామివారి పెట్టే ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని మీరు కూడా స్వీకరించాలి. తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ, తిన్నదాత ఆనంద భవ అని అంటే ఇంకా వీళ్ళందరి కమిటీ మెంబర్స్ కి, ఇక్కడ ఉన్న యాజమానానికి కూడా అందరికి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట. అందుకే నేను కూడా అన్నదాత సుఖి అంటే ఆ బియ్యం కూడా కొంతమంది దాతలు ఇస్తారు, వీళ్ళ పంటలకి ఇస్తారు. కాబట్టి దేవాలయానికి ఎంతోమంది ఉప్పులు పప్పులు ఏవో వేస్తుంటారు. కాబట్టి అన్నదాత సుఖీభవ అంటే అందరికీ వెళ్తుంది. తిన్నదాత ఆనంద భవ అంటే తిన్నందుకు ఆ భగవంతుడు మనని ఆనందం ఇక్కడికి వెళ్ళి పంపుతారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పేరున ధన్యవాదాలు. నమస్తే శనార్థి. మీరందరూ కూడా మా బోనం అనే వీడియోలు, రాకేష్ బోనం స్వామి అని కొడితే వచ్చే వీడియోలు మీరు చూడండి. సనాతన ధర్మంకి మేము కూడా ఎంత తోడున్నాం. మేము కూడా గోసేవ చేస్తున్నాం. గోలకు 2-3 క్వింటల్ అరటి పండ్లు పెడతాం. మేము కూడా అన్నదాన కార్యక్రమాలను మాకు తోచిన కాడికి హాస్పిటల్స్ బయట పెట్టడం జరుగుతుంది. నా ఒక చిన్న కోరిక అంటే మీరు కూడా మీకు తోచినంత ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకు బియ్యం సంచో ఉప్పు పోయండి. లేదు మీకే చేసేంత బలం ఉంటే ఖచ్చితంగా ఎవరి అమావాస్యకి గాని పౌర్ణమికి గాని ఇవి 2 చాలా ఫలితాలు వచ్చే రోజులు అన్నమాట. అమ్మవారంటే కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి జగన్మాత కాబట్టి ఆ రకంగా, ఎందుకంటే శివుడు బ్రహ్మకు 5 ముఖములు ఉంటాయి. 5 ముఖములలో ఒక తలకాయ తీసేయడం బ్రహ్మత్వ దోషం శివునికి రావడం వల్ల ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తే నీకు దోషం పోతుందని ఆ శివునికే చెప్పడం వల్ల శివుడే భిక్షాందేవి, అమ్మా భిక్షాందేవి అంటే మరి ఆ భిక్షాందేవి అంటే కూడా ఒక అవతారం కాదు. కాబట్టి పార్వతీదేవి అన్నపూర్ణ అవతారం ఎత్తినప్పుడు అలా జోలె పట్టుకొని శంకరుడు సైతం అడుక్కున్నాడు. అప్పుడు అమ్మ భిక్షం వేసింది. అదే నవరాత్రులలో కాశీ అన్నపూర్ణ అవతారం వస్తుంది. కాబట్టి అంతటి వాడే అడుక్కున్నాడు. మనకు ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో మిగతా బీద ప్రజలకు పెడితే మనం ముల్లే పోయింది ఏం లేదు. మనకంతకు మాకు కలుగుతుంది. ఇవాళ రేపు ఆ పిల్లలకి ఏమి ఇస్తున్నావురా అని ఎవరన్నా ఎదురువాదరా అడిగితే నా పిల్లలకి 20 ఎకరాలు ఇస్తున్నా, 10 ఎకరాలు ఇస్తున్నా, 5 ఎకరాలు ఇస్తున్నా అని గొప్పగా చెప్పుకుంటుర్రు. 20 కిలోల బంగారం ఇస్తున్నాం, కిలో బంగారం ఇస్తున్నాం, ఇంతేంటి ఇస్తున్నాం, అది కాదు చెప్పుకోవాల్సింది. మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారంటే మా పిల్లలకు పేరు ప్రతిష్ఠిస్తున్నాం, మంచి పేరు ఇస్తున్నాం. తల్లిదండ్రులకి మంచి పేరు, గుర్తింపు పేరు మంచిగా ఉంటేనరే అలానా తల్లిదండ్రులు దేవుడు రావాళ్ళు, ఆ దేవుళ్ళకు పుట్టిన వాళ్ళు వీళ్ళు దేవుళ్ళు అంటారు. మనం పుణ్యం సంపాదించుకోవాలి, పేరుని సంపాదించుకోవాలి. పోయేటప్పుడు ఒక పేరునే మనం పట్టుకొని పోతాం. ఇప్పుడు నా ఒంటి మీద చెవు కమ్మలు కాదు కదా, ఆడలకు ముక్కు పోగులు కాదు కదా, కాలకున్న పట్టగొలుసులు కాదు కదా, పుస్తలు కాదు కదా, మొగ్గులు పెట్టుకునే ఉంగరాలు కదా, ఏవి కూడా మనం కాష్టములు పెట్టినప్పుడు బొందలు పెట్టినప్పుడు రవ్వగింజంత బంగారం ఎండు కూడా మన మీద వెయ్యరు, మన ఇంట్లో వెయ్యరు. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నోడు చచ్చిపోతారు, బంగారు విగ్రహం బంగారు బొంద చేస్తారా, లోపల ఎండి కాలంటే చేయొచ్చు కదా బంగారు పూతలతోని, అందులో మట్టి అంటకుండా ఎవరు చేస్తారండి? ఏం చేయరు. గంధం చెక్కలతో మోసుకపోతారా? గవే అందరిని మోసుకపోయే పాడి మీదనే బండి కోటీశ్వరుడైనా అట్లనే తీసుకపోతారు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, పోయేటప్పుడు ఏం తీసుకోపోయి ఈ అక్షరాల సత్యం మీ అందరికీ తెలుసు. ఎనలేని పుణ్యాన్ని సంపాదించుకోండి. నేనైతే ఎనలేని పుణ్యాన్ని సంపాదించుకుంటున్నా. నా వరకు ఆ తల్లి బలం ఇచ్చినంత వరకు రెక్కలు ముక్కలు చేసుకొని అబ్బా ఏం ఆడిండు అని కూడా అంటారు, ఏం ఆడింది అని కూడా అంటారు. ఎందుకంటే అమ్మవారి రూపంలో ఉంటాను కాబట్టి ఒక 20-30 కిలోల బోనాన్ని పెట్టుకొని 3-4 గంటలు దాన్ని ఆడడం అంటే అది మామూలు ముచ్చట కాదు. చెరువులల్ల, కుంటలల్ల, బాయిలల్ల సకలాది దగ్గర ఈ అమ్మవారి విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. కాబట్టి ఆ తల్లి జగన్మాత అనుగ్రహం అది. మేము బోనం ఎత్తుకొని సనాతన ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరిస్తున్నాం. మేము ఎనలేని
దాన ధర్మాలు చేసిన లేని పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం. మా పిల్లలకు మాత్రం అవి ఇస్తున్నాం, మీరు కూడా అవి వెయ్యాలి. ఇలాంటి గుళ్ళు గోపురాలకి మీరు ఉన్న దగ్గర కూడా వీళ్ళు ఏ ఫోన్ పేనో ఏదో పెడతారు కదా, దానికి మీకు తోచిన 500, 100 ఉన్న సౌకర్యం ₹1,00,000 అలా వేసుకోవచ్చు. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళిపోతుంది. దేవాలయం పేరు మీద కొంతమంది బీద వాళ్ళ ప్రజలకు నోటికాడ బుక్కడ అన్నం అందుతుందని నేను ఇంతసేపు మొరబెట్టుకుంది చెప్పింది కూడా మీకు పుణ్యం రావడానికి. నా గురించి నేను ₹1 అడిగినా, నేను ఇప్పుడు మీకు ₹1 కూడా మీ నుంచి నాకు అవసరమే లేదు. మీరు ఎనలేని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ దేవాలయాలలో కూడా, షిరిడి సాయిబాబా దేవాలయాల్లో కూడా ప్రతి గురువారం అన్నదానం అవుతుంది కాబట్టి అక్కడనే మీరు పోయి కొన్ని కూరగాయలు, కొన్ని అన్నం, కొన్ని బియ్యం ఇచ్చేస్తే ప్రతి ఒక్కరు తిన్న దాంట్లో గిన్ని బియ్యం మీ పోయినా వాళ్ళు ఇట్లనే అంటారు కదా, అన్నదాత సుఖీభవ అని. ఆ సుఖీభవ అనేది మీకు కూడా వస్తుంది. ఇక్కడ మాత్రం నిత్య అన్నదానం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రానికి ఖచ్చితంగా వచ్చి కళ్యాణం కాని వారు కూడా స్వామి వారి కళ్యాణం, అండాలమ్మ చించు లక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మి సమేతుడు ఆ స్వామి కళ్యాణం చేపిస్తే కూడా కళ్యాణం కాని వారి కళ్యాణం కూడా జరుగుతుందట. సంతాన ప్రాప్తానికి ఒక రోజు ముందొచ్చి గురువారం నిద్ర చేసి శుక్రవారం నాడు ఆయన అభిషేకం చేసి పండ్లెక్కిచ్చి తులసి మాల లెక్కించి కొన్ని తీసుకొని ఆ తులసి మాల తినడం, ఇంటి గుమ్మానికి వేసుకోవడం, ఆ పండ్లు ఒడిలో వేస్తే అట్లా ఒక 5 వారాలు కానీ 5 నెలలలో నెలకొకసారని అలా వచ్చిపోండి. శీఘ్రమే సంతాన ప్రాప్తి, సుమనోవాంఛ సిద్ధ స్థాయుష్మాన్ హస్తైశ్వర్య ప్రాప్తి, సకల దేవత అనుగ్రహ ప్రాప్తి, యా దేవి సర్వభూతేషు శక్తి రూపే సమస్తతాన్. నమస్తై 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 నమో నమః. లోకమాత పరమేశ్వరి బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి పాదాల కోటి వందనాలు. హర హర మహాదేవ. దేవులో వైకుంఠపాలు శ్రీ మహావిష్ణువుకు, దేవులో శ్రీమన్నారాయణకి, దేవులో లక్ష్మీ నరసింహస్వామికి, బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామికి. నన్ను చూస్తుంది అనుకుంటా. కొంచెం ఇట్లా తిరిగి లక్ష్మీ నరసింహస్వామికి, ఎవరో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ